చెప్పొద్దండిలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రోగం వస్తే మందుగులు నేనేస్తున్నా, నాకంటే ఎక్కువ సేవ చేసిన కేటీఆర్, కాబట్టి నాకెందుకు ముఖ్యమంత్రి అవు అని ఆయన 10 మంది వేసుకుని ఆయన విక్తాడు. ఇక ముఖ్యమంత్రి అవుతాడా? కేటీఆర్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంటుందా? ఎవరు చూసుకుంటారు? వాళ్ళే అనుకుంటారు. పీక్తుంది గవర్నమెంట్, పీక్తారా కదా? నేను చెప్పింది అబద్ధమన్నా, వాస్తవమా కాదా? ఇది టీఆర్ఎస్ పార్టీ చరిత్ర. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద అందరూ ముఖ్యమంత్రులే. దానిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళంతా ముఖ్యమంత్రులే. ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఉత్తమ్ కుమార్ అడుగుకుంటాడా? నేను మొన్నదానికి అధ్యక్షుడిని, ఇంత పార్టీ కోసం పనిచేసిన నువ్వు నిన్నగాక మన టీడీపీలోకి వస్తేవి, మొత్తం టీడీపీలో అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తేవి. ఇది టీడీపీ పార్టీ అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ అంటలేరు. నేను కష్టపడితే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి ఉత్తమ్ కుమార్ ఏం చేస్తాడు? ఆయన 10 మంది వేసుకుని ఆయన విక్తాడు. ఇక రాజగోపాల్ రెడ్డి అన్నాడు, నేను ముఖ్యమంత్రి కావడం కోసమే బీజేపీకి పట్టేస్తాను, నేను కావద్దా ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన వేస్తాడు. రేవంత్ రెడ్డి అనుకుంటాడా? ఆయన విక్తాడు. ఆయన ఇక సందట్లో సరేమే అని చెప్పి మన బట్ట విక్రమార్కని వస్తాడు. ఆయన వేస్తాడు, నేను పాదయాత్ర చేసినా, ఈడేసినా, అది చేసినా, కాబట్టి నేను ఎందుకు కావద్దని చెప్పి ఆయన 10 మందికి ఆయన విక్తాడు. కాంగ్రెస్ పార్టీ అవుతుందా? మరి అవుతుందా? ఇలా ఏది కాదన్నా, కేవలం ఇక్కడ ముఖ్యమంత్రి ఏది ఒక బీసీ ముఖ్యమంత్రి, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. నేనైతా అని చెప్పాను, ఎప్పుడు కూడా నేనైతా అని చెప్పాను. భారతీయ జనతా పార్టీలో నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పేటువంటి అధికారం ఎవరికి పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరు చేస్తారంటే గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైనా కావచ్చారా ముఖ్యమంత్రి? ఇవాళ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ముఖ్యమంత్రి కావచ్చు మన. అరే ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అన్న, మీ మధ్యలో మొన్నటిదానికి తిరిగినటువంటి ఒక సామాన్య కార్యకర్త బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడైనా. ఒకసారి గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు అనుకోలేదన్న రాష్ట్ర అధ్యక్షుడు అయితే అని చెప్పాను. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి అసలే అనుకోలేదన్న, ఒక ఎంపీ అయితే అసలే అనుకోలేదన్న. మీరు కష్టపడి శ్రమ కూర్చి మొత్తం పొట్టు తిరిగి గెలిపించిన వాటి నేను ఎంపీ అయ్యానన్న. మీరు కష్టపడి గెలిపిస్తే కేంద్ర నాయకత్వం గుర్తించి ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు చేసినారన్న. ఏ రోజు ఇంట్లో పడుకోలేను నేను కూడా. ఇలా పార్టీని స్ట్రెంథన్ చేయడానికి గ్రామాల్లో పార్టీని స్ట్రెంథన్ చేయడానికి కష్టపడి తిరిగినా. నేను పాదయాత్ర చేస్తుంటే మా అక్క రోజు వచ్చిందన్న. నేనే చాలాసార్లు అన్నా, అక్కడ నేను దండ పెడతాను, నువ్వు అక్క, నువ్వు మహిళ ఒక్క అంటే నేను మహిళలు పక్క పెడతాను, లేదు నేను తిరుగుడు అని చెప్పి మా అక్క ప్రతి పాదయాత్రకు వచ్చిందన్న. ప్రతి పాదయాత్రకు చాలా కష్టపడి తిరిగిందన్న. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమీకరణలు మారిపోతున్నాయి. అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా వాతావరణం వస్తున్నది. అందుకే కేసీఆర్ ఏం చేస్తాడంటే వాళ్ళ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ గంప అమ్మచ్చు. ఎందుకంటే 19 మంది గెలిచారు, గెలిస్తే 12 మంది హోల్సేల్స్ గంప కింద కమ్మాడు, పైసలు ఇచ్చాడు కమ్మాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏడిపోతారు ఇవాళ. ఎవడన్నా లీడర్ అంటాడు ఏం చేయాలన్నా? లీడర్ అంటాడు ఏం చేయాలి? ఇలా ఏ పార్టీ నాయకుడు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి, అవునా కాదా? ఇలా చొప్పదంలో బీఆర్ఎస్ పార్టీ గెలవది, కాబట్టి కేసీఆర్ ఏమనుకుంటాడు? శోభక్క గెలవద్దు. అబ్బో శోభక్క గెలిస్తే అసెంబ్లీలో శోభక్క చూస్తేనే పాయింట్ లాగా గెలుస్తుంది కేసీఆర్. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే శోభక్క నిలబోతున్నారు కేసీఆర్. పిలిస్తే పేదల గురించి అడుగుతుంది, డబ్బులు పెట్టి పడుతుంది, చొప్పదంలో ప్రాజెక్టుల గురించి అడుగుతుంది, చొప్పదంలో పేద రైతుల గురించి అడుగుతుంది. కాబట్టి శోభక్కను పక్కా కేసీఆర్ టార్గెట్ చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలవకున్నాయి కాదు, కాంగ్రెస్